మనం ఇచ్చేద్దాం, మీకైతే దూకుతారు. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ గేమింగ్. టుడే మనం ఈరోజు మనకి సిఎస్ ర్యాంక్ అయితే అప్డేట్ జరిగింది. సో మనది ప్లాటినం ట్రిపుల్ స్టార్లో అవుతుంది. ప్లాటినంలో ఉందన్నమాట. ఎస్, మనమైతే ఇప్పుడు మనం ప్లాటినం 1లో ఉన్నాం అనమాట. ప్లాటినం 1లో ట్రిపుల్ స్టార్లో ఉన్నాం. సో మనమైతే 10 డేస్లో హీరోయిక్లో పెట్టాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డైమండ్ హీరోయిక్ లేదు, 10 డేస్లో మాస్టర్తో పెట్టడానికి ట్రై చేద్దాం. మనమైతే 10 డేస్ ఛాలెంజ్ అనమాట. 10 డేస్లో మనమైతే మాస్టర్కి రీచ్ అవుదాం. అన్ని వీడియోస్ అయితే పెట్టలేకపోవచ్చు, కానీ పెట్టిన అన్ని వీడియోస్ అయితే ట్రై చేస్తాను పెట్టడానికి. అండ్ లెట్స్ గో టు లెట్స్ ప్లే ద గేమ్. ఎస్, మనమైతే ఇవాళ నుండి ఎగ్జాక్ట్గా 10 డేస్ అనమాట. ఈరోజు డే 1 అండ్ ఇంకొక 9 రోజుల్లో మనమైతే మన సిఎస్ ర్యాంక్ని మాస్టర్లో పెడతాం. అండ్ ఎస్, ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమం. అండ్ అన్ని వీడియోస్ అయితే పెట్టలేము. సో 10 డేస్ అని ఏం లేదు మనకి. ఒక 8, 7, 8 డేస్లో అయినా ఎన్ని డేస్లో అయినా పెట్టచ్చు. కానీ మోర్ దాన్ 10 అయితే 10 అవుట్ ఆఫ్ 10కి రీచ్ 10 లోపలనే పెట్టాలి. కానీ 11, 12 ఇట్లా కాదు, 10 లోపల పెట్టాలన్నమాట. సో మనమైతే చూద్దాం, కష్టపడదాం. మాస్టర్లో పెట్టినకైతే చూద్దాం ఎంతవరకు అయితే మాస్టర్లో పెట్టగలుగుతాం అనేది నాకు తెలీదు. అండ్ ఎస్, నాతో పాటు ఎవరైనా గేమ్ ఆడాలనుకుంటే మీరైతే కామెంట్ చేయొచ్చు. అండ్ నేనైతే వాళ్ళతోని రూమ్స్ కూడా ఆడతాను. రూమ్ 1v1 కావచ్చు, స్క్వాడ్ కావచ్చు, మీ ఇష్టం. అది మీ ఇష్టం ఉన్నట్లు మీరైతే. వస్తున్నాడు రావడం లేదాడు. నేను ఒక్కనే, వాళ్ళు ముగ్గురు. వాళ్ళిద్దరు వేయించుకుంటున్నారు. షిట్ గైస్, మనల్ని అయితే మనం ఒకరిని నాక్ చేసినాం, మనల్ని ఇంకొకటి కొట్టేసినాడు. ఫస్ట్ రౌండ్ అయితే మ్యాక్సిమం నేను ప్రతి ఒక్క మ్యాచ్లో ఫస్ట్ రౌండ్ అయితే దేవునికి ఇచ్చేసాను అనమాట అన్నట్టు. కానీ మనం కొంచెం తక్కువ ఆడాం. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ ఉంది కదా, సెకండ్ రౌండ్లో మనం అంటే ఏంటో చూపించేద్దాం. మనం పుష్ప గన్ను తీసుకున్నాం. పుష్పలాగా తగ్గేదిలే అనేసి సెకండ్ రౌండ్ అయితే మనం అయితే విన్ అయిపోదాం. చూద్దాం, ట్రై చేద్దాం. విన్ అని అనుకోకూడదు, జస్ట్ ట్రై చేద్దాం. అండ్ ఇంకొక విషయం, గేమ్ అనే గేమ్ ఆడుతూనే ఉండొద్దండి. అందరు యూట్యూబ్ ఛానల్స్లో గేమింగ్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు. సో అందరు గేమే ఆడాలి అని ఏం లేదు రూలు. అండ్ కొంతమందికి సక్సెస్, నాకు కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో నేను కూడా చూడండి. అండ్ మీరు సపోర్ట్ చేసి సక్సెస్ కావచ్చు, లేదు అంటే లేదు. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్మకంతో ఉన్నాను. అండ్ ఎస్, చూద్దాం, లెట్స్ సీ. మనమైతే ఒకరికైతే 165 ఇచ్చినాం మనం. వీళ్ళైతే గ్రాండ్స్ షెట్ గైస్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ వేసుకొని గ్రాండ్స్ వేసుకొని అయితే వస్తున్నారు అనమాట. సెకండ్ రౌండ్ కూడా మనం అయితే లూజ్ అయినాం. ఓకే, బట్ ట్రై చేద్దాం, మనం అయితే గట్టిగా ట్రై చేద్దాం. చూద్దాం, వీళ్ళు 2 రౌండ్లు కొట్టి మన వాళ్ళు అయితే 0 kills, అందరు 0 kills, 2 defeats, జస్ట్ డ్యామేజ్ ఒకటి ఉంది. ఇప్పటి నుండి చూసుకుందాం. ఇంకా గన్స్ ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి, ఏం గన్స్ అన్నీ డబుల్ బ్యారెల్ షార్ట్ గన్స్ వచ్చినాయి. షర్ట్ ఇట్లా వస్తే ఇట్లా తెలిసి మనం ఎంతవరకు అయితే కొట్టగలుగుతాం అనేది మనం కూడా తెలీదు. నాకు యాక్చువల్ చెప్పాలంటే హెడ్ షాట్స్ ఆడినాక దీనితో చాలా తక్కువ వస్తుంది. అండ్ నేను నిజం చెప్పాలంటే, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు. వాడు వండేసి ఏమన్నా అంటే, నేను డెస్టికల్తో హెడ్ షాట్స్ ఆడుతుంటే వాడు హెడ్ షాట్స్ డెస్టికల్స్తో దూరం ఉండి ఆడుతున్నావు, ఇదే మాట, దగ్గరకు వచ్చి ఆడాలా, డబుల్ బ్యారెల్తో ఆడాలా అంటే వాడు సర్లే అనేసి నేను ఒక 1 వీక్ గట్టిగా ఆడి డబుల్ బ్యారెల్తో అయితే నేర్చుకున్నాను అనమాట. ట్రై చేసినాను. అండ్ డబుల్ బ్యారెల్ అయితే నేర్చుకొని ట్రై చేసినాను. వాడు చెప్పినాడని నేనైతే ఆడడం స్టార్ట్ చేసిన డబుల్ బ్యారెల్తో. యాక్చువల్ చెప్పాలంటే నాకు డబుల్ బ్యారెల్తో రాలే యాక్చువల్గా. ఒక్కరు కాదు, 3 పడేసినారు మన మీద అయితే.
వీళ్ళు అందరూ ఒకటేసారి వస్తున్నారు బాయ్. అసలు అర్థం కావడం లే. ఒక్కొక్కరు సైడ్ వచ్చేసేసి అందరూ మీద పడిపోతున్నారు. మనోడైతే ఒకరిని నాక్ చేసినాడు అండ్ ఇద్దరిని కూడా నాక్ చేస్తాడు అనుకుంటా. స్టార్ట్ చూస్తున్నాం మనమైతే ఇప్పుడు. మనోడి మీదకి ఒకరు వస్తున్నారు అండ్ చూస్తున్నాం. వాడైతే స్కిల్ వేసినాడు. మనోడైతే దాంట్లో స్మోక్లో ఉండొచ్చు కదరా. మనోడు బిగ్ మిస్టేక్ చేసినాడు. స్మోక్లో ఉండకుండా బయటకు వచ్చేసి అవుట్ అయిపోయినాడు. సో ఏం చేయలేము. ఇంకా 3 వాళ్ళది 3 మనది 0. అండ్ చూద్దాం, మనం ఇంకా హోప్తోనే ఉందాం. అండ్ మన వాళ్ళు ఇంకా 0 కిల్స్ ఇప్పుడు నుండి స్టార్ట్ చేసాం అనుకోండి. ఇప్పుడు నుండి స్టార్ట్ చేసిన పర్లేదు, కానీ మన దగ్గర ప్రాపర్గా గన్స్ రావడం లేదు యాక్చువల్గా. ఎస్, వెస్ట్ వస్తే హెల్మెట్ రావడం లేదు, హెల్మెట్ వస్తే వెస్ట్ రావడం లేదు. చెప్తే చేస్తే ఒకటే గన్ వస్తుంది. ఇది ఏం గేమ్ ఫ్రీ ఫైర్ బాబాయ్ అసలు ఇట్లా ఎందుకు పెట్టినాడు అసలు ఇంట్లో అర్థం అవ్వడం లేదు. అండ్ పింగ్ ప్రాబ్లమ్స్ మరి. ఎస్, మనమైతే లైవ్ కండక్ట్ చేయాలంటే 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో ఇంకొక 2 సబ్స్క్రైబర్స్ వస్తే మనమైతే లైవ్ కండక్ట్ చేయొచ్చు. అండ్ ఫటాఫట్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ వెయిట్ చేద్దాం. మనోన్తోనే పెట్టుకుంటారా? ఎస్సీ మనమైతే చూస్తున్నాం. కూడా ఇటు సైడ్ నుండి ఒకటి వస్తున్నాడు. మన మీద స్టెప్స్ ఉన్నాయి. వానికైతే మనము అది క్యాటస్కి లాంచ్ చేస్తే వాడైతే కిల్ దొబ్బేసినాడు అనమాట. ఏం చేయలేం మనం. ఓకే, కిల్స్ ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మనం అనుకుంటున్నాం. మనకి బూయా ఈజ్ మేజర్. మనం కొట్టాల్సింది బూయాని, కిల్స్ కాదు. సో మనమైతే బూయా కోసం ఆడదాం. ఎస్, బూయా కొట్టే తిడదాం. అండ్ డెస్టికల్ వచ్చినా బాగుండు. లాంగ్ రేంజ్కి డెస్టికల్ కూడా రాలేదు ఇక్కడ కనీసం. మన వాళ్ళ దగ్గర మంచి గన్స్ ఉన్నాయి ఇప్పుడైతే. సి ఏం జరుగుతుంది అనేసి నాకు తెలియదు. గెలుస్తామా లేదంటే ఓడిపోతామనేసి ఇప్పుడు ఆడినట్టుగానే ఆడితే ప్రతి ఒక్క రౌండ్ గెలిచి అవకాశాలు చాలా ఉన్నాయి. లేదు అంటే అంతే, ఇంకా పెట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొక విషయం, నిన్న ఆర్సీబీ విన్ అయింది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఖుషిగా ఉంటారు. ఎస్, లెట్స్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఆర్సీబీ సెకండ్ కప్ విన్ అవ్వడం జరిగింది. నేను ఎవరు ఫ్యానో మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఎవరు ఫ్యాన్ అనేసి. మన దగ్గర ముందరైతే ఒక ఎనిమిది అవుతున్నాడు. వాడైతే ఏడబ్ల్యూఎం యూజ్ చేస్తున్నాడు అనుకుంటా. మన దగ్గరికి వెళ్ళి మనం వాడే ఉరుకుతున్నాడు. ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఇక్కడే ఉన్నాడు. చలో గైస్, మనం అయితే ఇంకేం ఇచ్చేద్దాం. హెడ్ షాట్ చేసినాం అనమాట. హెడ్ షాట్ అయితే మనం మ్యాక్సిమం అయితే హెడ్ షాట్స్ కొట్టినగానే ట్రై చేద్దాం, బాడీ షాట్స్ కంటే. ఎందుకంటే మనం గేమ్ ప్లే నేర్చుకోవాలి కాబట్టి. ఇంకా నాకు చాలా తక్కువ వచ్చు. మీరు అనుకున్నంత మంచి గేమర్ కాదు నేను. చాలా వీక్ నేను గేమ్లో. అండ్ నేర్చుకుంటాను ఇప్పుడే. చూద్దాం, నేను మ్యాక్సిమం అన్నీ నేర్చుకుంటాను అనమాట. అండ్ గివ్ అవేస్ కోసం గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా కూడా ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి గైస్. నేనైతే గివ్ అవేస్ ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే అంతే, ఇంకొక విషయం ఏముండదు. ఇంకా మనం లైవ్ కూడా కండక్ట్ చేద్దాం. లైవ్లోనే కదా గివ్ అవేస్ ఇవ్వాల్సింది. వస్తున్నారు ఒక్కరు కాదు, 2-3 వస్తున్నారు అనమాట గైస్. చూద్దాం. ఏదో స్కిల్ వేసేసి మన మీదకైతే దూకుతారు అనమాట. గైస్ మనకైతే అంతటి కొట్టినారు గైస్. మనమైతే గట్టిగా ఇప్పుడు 0 దగ్గర ఉన్న వాళ్ళం 3 రౌండ్స్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడైతే మనం. ఇప్పుడు ఇంకొక రౌండ్ ఇప్పుడు మనం అనేసి చూసుకోవాలి. వాళ్ళు స్కిల్ వేసేసి మీదికి దూకేస్తున్నారు. వాళ్ళ స్కిల్స్ ఈ గేమ్లో వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయినాయి. మనకేమో అటువంటి స్కిల్స్ లేవు. మన వాళ్ళు ఏమేమి స్కిల్స్ పెట్టుకొచ్చినారు. నేను ఇంకొక అతను హుకాంగ్ పెట్టుకొచ్చినాను. ఇంకా 2 ఓరియో క్యారెక్టర్ పెట్టుకొచ్చినారు. ఓరియో బిస్కెట్ తిన్నికి తప్ప ఓరియో క్యారెక్టర్ ఎందుకు పనికి వస్తుంది. యూజ్ చేసే ఏ క్యారెక్టర్ స్కిల్ అయినా సరే యూజ్ చేసే విధానం తెలియాలి. యూజ్ చేసే విధానం తెలియకుంటే క్యారెక్టర్ స్కిల్ పెట్టుకుని కూడా బొక్కే. అండ్ నేను ప్రాపర్గా యాక్చువల్ చెప్పాలంటే నాకు సరిగ్గా ఎలా చెప్తాను. వేసాడబ్బా. అన్నారు 2. మనం అయితే అటు సైడ్ వెళ్దాం. మళ్ళీ వేస్తున్నారు గైస్. అందుకే ఇటు సైడ్ వచ్చిన తెలివిగా.
గ్లోవాల్ పర్లేదు గైస్, యాక్చువల్లీ చెప్పాలంటే సడన్లో ఎస్ గైస్ మన వాళ్ళు అయిపోతున్నారు అనమాట. మనమైతే బూయా కొట్టేసినాం. బూయా బూయా ఎస్, ఫస్ట్ బూయా ఇస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా. డే 1లో మనం ఫస్ట్ గేమ్లో ఫస్ట్ బూయా అయితే కొట్టాం. అండ్ ఈ 10 డేస్లో మనమైతే హీరోకి వెళ్తామా లేదా, హీరోయికా మాషకు హీరోయికన్నా ఏదో ఒక దానికి వెళ్తామా లేదా అనేసి చూడాలనుకుంటే ఫటాఫట్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక మనకైతే 29కి 300 డైమండ్స్ అంట. తీద్దాం, ఇది కూడా తీద్దాం. గైస్ గివ్వేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. 200 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఫస్ట్ గివ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇచ్చేయండి 200 సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 500 సబ్స్క్రైబర్స్ సెకండ్ గివ్ అవే ఇస్తాను అనమాట. మీరు 1000 డైమండ్స్లో ఏ బండిల్ కానివ్వండి ఆర్ ఎమోట్స్ ఎనీథింగ్ ఏది కోరుకున్నా సరే నేనైతే మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది లైవ్లో. అండ్ మీరు దానికంటూ ఒక చిన్న ఛాలెంజ్ చేయాలి, ఫనీ ఛాలెంజ్ అనమాట. మనకైతే హెడ్కి చేసినాం, ఇంకోసారి ఇచ్చినాం. ఎస్, చూద్దాం. వేయించుకుంటున్నా ఇక మనకు కిల్ వచ్చేసిన అనమాట మనది. ఎస్ చూద్దాం. ఇంకైతే పర్లేదు అనమాట. ఇక్కడ సైడ్ నుండి ఇంకోటి వస్తున్నాడు, షెడ్ అవుతున్నాడు. పదం లేదు. ఓ చలో వయసు మనం అయితే ఆడుతాం. రెండు సార్లు ఆడుతుంది, ఒకసారి వేసాడు. ఆ క్యాట్ స్కిల్స్ ఏవైతున్నాయో అవి మాత్రం ఫస్ట్ చాలా ఇటుకోండి. ఈ క్యాట్ స్కిల్ ఉంది కానీ ఫస్ట్ నెంబర్ దాని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ క్యారెక్టర్ స్కిల్స్ని మాత్రం పెట్టుకొని వచ్చి సాగొడుతున్నారు. ఇక్కడ గ్లోవాల్ బటన్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ హైడ్ చేశాను. గ్లోవాల్ బటన్ నాకు కానరావడానికి నేను ఇంకా గ్లోవాల్ అంటే ఇక్కడ ఎత్తుకుంటే గ్లోవాల్ వాడడం లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం సెకండ్ రౌండ్. ఇందాక మనమైతే 3 దగ్గరకు వచ్చిన తర్వాత మనమైతే రౌండ్స్ని తిప్పినాం అనమాట. ఇప్పుడు మనమే 0/3 కొడదాం, అది వస్తుంది అనమాట. నన్ను కొట్టినా షట్. ఇట్లాంటి లక్లన్నీ నాకే ఉంటాయి. వెయిట్ చేయండి కాసేపు వెయిట్ చేయండి అబ్బా. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నానా? ఇటు సైడ్ ఒకటి వస్తాడని నాకు తెలుసు. ఓకేనాడు, మనమైతే ఒకరిని పర్ఫెక్ట్గా నాక్ చేసినాం, ఇద్దరిని నాక్ చేసినాం. మనకైతే ఆ క్యాట్ స్కిల్స్, ఆ స్పైడర్లు ఇవి ఎందుకు పెడతారో ఏంటో అసలుకి. ఇద్దరిని నాక్ చేసినాం, బట్ నో యూస్, ఏం చేయలేకపోయినాం. మనం 0/4 కొడదాం అనుకున్నాం, వాళ్ళైతే ఒక రౌండ్ కొట్టేశారు. ఓకే కూల్, ఏం చేస్తాం. అంతకుమించి ఇంకా క్యాట్ స్కిల్స్ బాగా యూస్ వస్తున్నారు. ఇప్పుడైతే మనం సెకండ్ గేమ్ కదా అయితే మనది. నేను లైవ్ని కూడా కండక్ట్ చేశాను. అండ్ అదే 2 సబ్స్క్రైబర్స్, ఇంకా 2 సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ మనమైతే ఎవరు సపోర్ట్ తీసుకోకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నా ఓన్ కంటెంట్తో అండ్ ఇందులోనే వ్లాగ్స్ కూడా వస్తాయి. నేనైతే వ్లాగ్స్ కూడా తీస్తాను. అండ్ మనమైతే మైక్ కూడా ఆర్డర్ పెట్టాం. మైక్ వచ్చిన తర్వాత ఆ మైక్ వీడియోని కూడా తీసి పెడతాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసేసి మనమైతే వ్లాగ్స్ తీస్తాము, అది కూడా ఇది ఛానల్లో పోస్ట్ చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఈ ఛానల్ మనకైతే గ్రో అప్ కావాలి. సో ఓకే అంతే. ఓ వెయిట్ ఎక్కడున్నాడు వాడు నాకు, నేను నాకు ఇది ఇప్పుడు ఇదే నన్ను గబ్బు లేపినది. సరే నాకు అట్లా వచ్చేసాడు ధ్రువయ్యనిగా ఫుల్గిల్ చేసుకుంటాడు. వీనికి ఎందుకు అందుతుంటారు నాకు అర్థం కాదు. వాడు కొడితే మనోడైతే కట్టేట వేస్తున్నాడు, మనోడు రివెంజ్ చేస్తున్నాడు, మనం కొడుతున్నాడు కదా. కానీ మనకి ఏం ప్రాబ్లం అనుకుంటా.
2v2 ఈజీ. అండ్ చూద్దాం ఎంతవరకు కొడతారనేసి. కొడితే బాగానే ఉంటుంది. ఓ జోన్ వస్తుంది బ్రో. మనకైతే పర్ఫెక్ట్ స్క్వాడ్ లేదు కాబట్టి మనమైతే ఏం చేయలేకపోతున్నాం. అండ్ అది నేను చెప్తున్నాక మీకైతే ఎవరెవరికైతే రూమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ నేనే మీతోనైతే రూమ్ ఆడతాను. అది ఓడిపోయినా గెలిచినా సరే మీ గేమ్ ప్లేని అయితే నేనైతే పక్కాగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరెవరైతే నాతో గేమ్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కింద కామెంట్లో కామెంట్ చేయండి గైస్. అండ్ అంతే, ఇంక అందరికి ఏం లేదు. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. కామెంట్ చేస్తే మాత్రం నేనైతే పక్కాగా మీతో అయితే గేమ్ ఆడడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ కాకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు MCube00 అనేసి అయితే సెర్చ్ చేస్తే ఒక నెట్ఫ్లిక్స్ లాంటి లోగోతో మనదైతే ఉంటుందన్నమాట మన ఛానల్. ఆ ఛానల్లో అయితే మీరు ఆ ఛానల్లో ఏ పోస్ట్కి చేస్తారో పిన్ చేసి ఒక పోస్ట్ ఉంటుందన్నమాట. పిన్ చేసి ఉన్న పోస్ట్కి అయితే మీరైతే కామెంట్ చేయండి. ఆ పోస్ట్ కానివ్వండి. అండ్ ఫాలో చేసేసి కామెంట్ చేసేయండి. కామెంట్ చేస్తే నేనైతే మీతోనైతే గేమ్ ఆడతాను పక్కగా, కన్ఫామ్గా. మర్చిపోను. 37 పడింది, 72 పడింది. వేసినాడు గైస్ మనకైతే. ఇది ఎవరు వేసినారో వాళ్ళనైతే మన వాళ్ళు కొట్టినట్టుకున్నారు. అక్కడ నుండి ఇంకోటి వస్తున్నాడు. ఎస్ చూద్దాం. అక్కడ ఉన్నవాడైతే మనల్ని చూడలేదనుకుంటా. చలో ఇదైతే మనమైతే ఇచ్చి పడేద్దాం. ఎస్కేస్ పెట్టి కొడుతున్నాడు. మనకి ఎస్కే స్కిన్ మంచిగా ఉంది. ఎస్కేస్ తీసుకున్నాం మనమైతే. స్కిన్ కాదు, నాకు ఎస్కేస్ అని బాగా ఆడడం అంటే ఇష్టం. అండ్ మన వాళ్ళు అయితే త్రిబుల్ టెక్ చేసినాడు. కొంచెం సౌండ్ పెంచుకుంటాం. ఎస్ నా వాయిస్ కొంచెం క్లారిటీగా లేకుంటే ఏమనుకోకండి, ప్రాబ్లంగా ఉంటుంది. అండ్ నేనైతే నా ప్రతి ఒక్క యూట్యూబ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పటివరకు అయితే నేనైతే మైక్ లేకుండానే మాట్లాడుతున్నాను. మైక్ని కూడా బుక్ చేసినాను. ఆ మైక్ రాగానే ఆ మైక్ అన్బాక్స్ వీడియోని కూడా పెడతాను అనమాట. అండ్ అంటే మైక్ ఇంకొక 2-3 డేస్లో చేస్తాను అనమాట. రాగానే అయితే దాన్ని అన్బాక్స్ వీడియోని అయితే పెడతాను అనమాట. అరౌండ్ నాకైతే మైక్ అయితే 800 అనుకుంటా పడింది. 800 పడింది అంతే. నేనైతే తక్కువలోనే ట్రై చేద్దాం అనేసి అనుకొని ఫస్ట్ టైం కదా అనేసి తీసుకున్నాను, తక్కువ బడ్జెట్లో అనమాట. అండ్ చూద్దాం. మనకైతే ప్రాపర్గా ఒక సెటప్ అయితే ఉందన్నమాట. వీడు ఎక్కడికి పోతున్నాడు మనవాడు. వెయిట్ చేద్దాం. మనమైతే ఇచ్చేసినాం. గైస్ వాడు వేసుకున్న దానికి వాడు నాకైనాడు, నేను నాకైనా. గ్రానైట్స్ మహిమ అంటారు దీనిని. కమాన్ పట్టుకోరా బాయ్. ఓకే, గ్రాండ్ వేస్తున్నాడు గైస్. వాడైతే గ్రాండ్ వేస్తున్నాడు. చూద్దాం ఏడుందో. మనమైతే ముగ్గురం నాకైపోయినాయి. గైస్ ఈ రౌండ్ పోయినట్టనే, ఏం చేయలేం. మూవీస్లో దాడి చేసినట్టుగా దాడి చేస్తున్నారు గైస్. వీళ్ళైతే అటాక్ చేస్తున్నారు. దగ్గరైతే కుప్పిటి స్కార్ ఉందన్నమాట. బాగా ఆడుతున్నాయి స్కార్ కూడా. అంటే గేమ్ ప్లే లేకుంటే ఏం చేయలేం. ఆడతారని అనుకుంటాను అయితే. చూద్దాం. మన వాళ్ళు ఈ గ్రాండ్స్ వర్షం కుట్టించుకుంటారు ఒకరి మీద ఒకరు. పడింది కానీ గ్లిచ్ పడింది అనుకుంటా. గ్లిచ్ పడింది. మామూలుగా ప్రకారం గ్లిచ్ ఫైర్స్ స్ప్రింగ్ అవుతున్నట్టుంది. ఇంకా అవన్నీ అనమాట. ఇప్పుడైతే మన వాళ్ళు కొట్టేసేస్తే మనమైతే విన్ అయిపోతాం. లేదంటే ఇంకొక రౌండ్ ఉంటుంది, పర్వాలేదు. చేశాడు మనవాడైతే. మనకు ఒక లైక్ చేసేయండి. అండ్ ఇంకా ఎవరెవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కిందనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ మనం ఇంకొక గేమ్ ఆడదాం.